Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. So guys, ఇవాల్టి వీడియోలో క్రికెట్ మరియు సినిమాస్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియో లాస్ట్ చూడండి, చాలా మంచి వీడియో అయితే ఉండబోతుంది. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంద్రా అంటే మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ గైస్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవీ వచ్చేసి U/A సర్టిఫైడ్ మూవీ అంట. అండ్ దీని డ్యూరేషన్ 2 hours 40 minutes అయితే ఉంటుందంట. అండ్ దీని టికెట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. సో మనం కూడా ట్రై చేస్తున్నాం. సో మంచి టికెట్స్ దొరికితే కుమ్మేయడమే, వెళ్ళిపోవడమే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఆది సాయి కుమార్ గారు యాక్ట్ చేసినటువంటి శంబాలా మూవీ వచ్చేసి 25th of December వచ్చేసి రిలీజ్ కానుంది అనేసి అయితే అఫీషియల్లీ అయితే కన్ఫర్మ్ చేశారు. దీన్ని డిజిటల్ రైట్స్ వచ్చేసి ఆహా అయితే దక్కించుకునింది. అండ్ సాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ5 అయితే దక్కించుకునింది. సో మరి లెట్ సీ గైస్ ఎట్లా ఉంటుందో ఏమో. సో నెక్స్ట్ వచ్చేసి మన ధనుష్ గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి విఘ్నేష్ రాజా గారితో చేయనున్నారంట. ఇది వచ్చేసి ఒక పీరియాడిక్ మూవీ అయితే పీరియాడిక్ డ్రామా మూవీ అయితే ఉండబోతుందంట. సో లెట్ సీ గైస్ ఎట్టుంటుందో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికిరి చికిరి సాంగ్ వచ్చేసి 2 weeks లోనే, కేవలం 2 weeks లోనే 100 million వ్యూస్ అయితే అన్ని లాంగ్వేజ్లలో 100 million వ్యూస్ అయితే కన్ఫర్మ్ అంటే క్రాస్ చేసింది. సో అతి త్వరలోనే 2 రోజులు లేదా 3 రోజులు మధ్యలోనే తెలుగు వర్జన్ లో కూడా 100 million అయితే టచ్ చేయనుంది. సో లెట్ సీ గైస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇది. సో నేను చూసినందుకంటూ వెరీ వెరీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇది ఈ చికిరి సాంగ్ నుంచి. ఈ సాంగ్ వచ్చినప్పుడు నేనంటూ ఎక్స్పెక్టే చేయలే. సో మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ సాంగ్ ది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలానే వచ్చేసి మూవీ కూడా ఉండాలనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన విజయ్ తలపతి గారి ఫేర్వెల్ వచ్చేసి మలేషియాలోని హార్డ్ రాక్ కెఫేలో అయితే 30th of December అయితే జరగనుందంట. సో అయితే లాస్ట్ మూవీ జననాయకన్ మనందరూ తెలిసిందే. సో వచ్చేసి జనవరిలో అయితే రానుంది. సో లెట్ సీ గైస్ ఎట్టుంటుందో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మాస్ జాత్ర ఈ మూవీ వచ్చేసి దీని ప్రీమియర్స్ నెట్ఫ్లిక్స్ లో 28th of November అయితే రానున్నాయంట. సో అఫీషియల్లీ కాదు, అన్అఫీషియల్ న్యూస్ ఇది. అఫీషియల్ న్యూస్ వచ్చేసి అతి త్వరలోనైతే రానుంది. సో లెట్ సీ గైస్ ఎట్టుంటుందో ఏమో. సో నేనంటూ థియేటర్లో అంటూ అవ్వలేదు. సో నెట్ఫ్లిక్స్ లో చూద్దాం మరి ఎట్టుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, అదే మన ప్రశాంత్ నీల్ది ఎన్టీఆర్ తోటి ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ వచ్చేసి సలార్ 2 అయితే జంప్ అయిపోతారంట. సో సలార్ 2 వచ్చేసి షూటింగ్స్ అయితే వెంటనే అయితే స్టార్ట్ చేస్తారంట. సో నేనంటూ ఫుల్ ఎక్సైటింగ్ ఉండా. సో ప్రశాంత్ నీల్ అన్న ఎంత పాసిబుల్ అయితే తొందరగా స్టార్ట్ చేసేయండి సార్, బాగుంటది. సో నేనంటూ ఇగ్గలి వెయిట్ చేస్తున్నా సలార్ 2 కోసము. సో గది కేసు మొత్తానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ అప్డేట్ ఫ్రమ్ ది సినిమాస్ ఇన్ దిస్ వీడియో. అదేంద్రా అంటే వారణాసి టీజర్ వచ్చేసి అవతార్ 3తో అయితే థియేటర్స్ లో అయితే రానుంది. సో లెట్ సీ గైస్, ఇది కూడా అలానే అవతార్ ఎలాగైతే వైరల్ అయిందో ఈ వారణాసి కూడా అలాంటి ట్రెండ్ పెట్టొచ్చు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా భారీగా ట్రెండ్ పెట్టొచ్చు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్ సీ గైస్ ఎట్టుంటుందేమో. సో థియేటర్ లో అయితే టీజర్ అయితే రిలీజ్ చేయనున్నారు. సో నేనంటూ ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. సో టీజర్ చూద్దాం మరి ఎట్టుంటుందో ఏమో. సో గది గైస్ మొత్తానికి సినిమా అప్డేట్స్. సో ఇంకా క్రికెట్ అప్డేట్స్ లో షిఫ్ట్ అయిపోదామా. లెట్స్ గో. ఫస్ట్ అప్డేట్, శుభ్మన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా ఇంజూరీ అయిన విషయం మనందరూ తెలిసిందే. సో వీళ్ళు వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20I సిరీస్ వరకు ఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంద్రా అంటే విరాట్ కోహ్లీ, ద కింగ్ విరాట్ కోహ్లీ వచ్చేసి ఇండియాకి అయితే తిరిగి వచ్చేసిండు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ODI సిరీస్ కోసం. సో ఇక్కడైనా ఈ ODI సిరీస్ అయినా అద్దరు కొట్టాలనేసి అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం గైస్ మరి ఏమవుతుందేమో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గట్టిగా వస్తున్న రూమర్స్. అదేంద్రా అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి టెస్ట్ హెడ్ కోచ్ నుంచి పక్కకు జరపనున్నారనేసి అయితే కరెంట్ వస్తున్న రూమర్స్. ఇది అఫీషియల్ కాదు, రూమర్స్. సో మరి చూద్దాం ఏమవుతుంది ఏందో. సో గది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వీడియోలో అనేది ఖచ్చితంగా కమెంట్ పోలో తెలియజేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs Officials. థ్యాంక్ యూ.